భోగభాగ్యాలు కలిగించే పండుగ భోగి. శ్రీకాకుళం జిల్లాలో భోగి వేడుకలు వైభవంగా జరుగుతున్నాయి. వీధి వీధిన భోగి మంటలు వేసి పండుగను జరుపుకుంటున్నారు. శ్రీకాకుళం జిల్లాలో భోగి వేడుకలపై మరింత సమాచారం మా ప్రతినిధి బాలు అందిస్తారు. శ్రీకాకుళం జిల్లాలో సంక్రాంతి సంబరాలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. ఏదైతే మొదటి పండుగగా భావించేటువంటి భోగి పండుగను ఈరోజు తెల్లవారుజాము నుంచి కూడా ప్రజలంతా కూడా వీధి వీడిన వాతావరణం కూడా పూర్తిగా సంక్రాంతి సంబరాలు ప్రారంభించారు. దీనిలో భాగంగా భోగి మంటను వేసి భోగి పండుగను అయితే జరుపుతున్నారు. ఏదైతే సూర్యుడు మకర రాశిలో ధనుసు రాశి నుంచి మకర రాశిలో ప్రవేశించినట్టు ఇటు ఉత్తరాయణంలోకి ప్రవేశ సందర్భంగా చేసుకునేటువంటి సంక్రాంతి సంబరాల్లో భాగంగా ఈరోజు మొదటి పండుగను భోగి పండుగను చేసుకుంటున్నారు. అది మంచి కోసం చేస్తున్న పండుగ. గత అనుభవాల్ని గత బాధలన్నీ కూడా పోతాయని చెప్పి సంక్రాంతి పరంగా చెప్తున్నారు. అమ్మ, ఎలా జరుపుకున్నారు ఈ సంవత్సరం సంక్రాంతి అని చేస్తారు? ఈ సంక్రాంతి మేమందరం ఐకమత్యంగా ఉండి సెలబ్రేషన్ చేసుకుంటున్నామండి, జరుపుకుంటున్నాము. ఇది చిన్న పెద్ద అందరూ జరుపుకునే పండగ అండి. మరి చిన్నపిల్లలకైతే భోగి పళ్ళు వేస్తారు. ఇది ఆరోగ్యం కోసము వేస్తుంటారు భోగి పళ్ళు. ఇది చెడు నుంచి మంచి నేర్చుకునే సంకేతము ఉన్న పండగ అండి. అందుకే అందరూ మంచిగాను సెలబ్రేషన్ చేసుకోవాలండి. సార్, మీరు ఏం చెప్తారు, ఎలా జరుపుకుంటున్నారు ఈ సంవత్సరం సంక్రాంతి సంబరం? అంటే ఈ సంవత్సరం అనేది కొద్దిగా ప్రత్యేకత. ఎందుకంటే ఈ సంవత్సరం అంతా గుమిగూడినట్టు ఈ సంవత్సరం అంతా ఐకమత్యంతోనే ఇక్కడ భోగి చేసింది. ఇంతకు ముందు లేదు. ఈ సంవత్సరం చాలామంది వచ్చారు, అందరూ కలుసుకుంటాం. పండగ అనేది ఏంటంటే సంవత్సరం అంతా బయట ఉన్నాను, ఆ పండగ రోజులు అందరం వచ్చి కలుసుకుంటాం. ముఖ్యంగా భోగి అంటే ఏం లేదు, మనలో ఉన్న యొక్క చెడుని పోగొట్టుకోవాలి, మంచిని ఆస్వాదించాలి. అదేవిధంగా మన యొక్క ఇంటిలో ఉన్న చెడు సామాన్ అంతా ఒక దగ్గరగా చేర్చి దహనం చేసేస్తాం. ఎలాగో అలాగే మన ఉన్న మనసులో ఉన్నటువంటి భావాలని, చెడు భావాలని ఆ మంటల్లో దహనం చేసి కొత్తను ఆస్వాదించాలి, కొత్త వెలుగును ఆస్వాదించాలి. అందరికీ నా ఒక మనం ఏంటంటే ఈ భోగి రోజు అందరికీ సకల సౌకర్యం ప్లస్ భాగ్యాలు అందరూ సంతోషాలతోనే ఉండాలని ఆశిస్తున్నాను. ప్రజలంతా కూడా సంక్రాంతి సంబరాలు చాలా వైభవంగా జరుపుకుంటున్నారు. ఏదైతే మంచి జరుగుతుందో గత చెడులన్నీ కూడా పూర్తిగా పోయి కొత్తగా మకరంలోకి ప్రవేశించిన సందర్భంగా చేసుకున్నటువంటి మకర సందర్భంగా ప్రజలంతా కూడా సుఖ సంతోషాలతో ఉండాలని చెప్పేసి అంటున్నారు. మరోవైపు పక్క జిల్లాల నుంచి ఏదైతే ఉత్తరాంధ్రకు సంబంధించి అనేక జిల్లాల్లో ఉంటారు, వీరంతా కూడా సొంత గ్రామాలకు వస్తుంటారు. గ్రామాలన్నీ కూడా సందర్గా మారిన పరిస్థితి ఉంది. మరోవైపు ఏదైతే ప్రభుత్వం కూడా పటిష్టమైన చర్యలు చేసుకుంది. ముఖ్యంగా పోలీస్ శాఖ అయితే ఎటువంటి జూదం వంటి వాటికి వెళ్లకుండా సంక్రాంతి సంబరాలు ఘనంగా జరుపుకోవాలని చెప్పి చెప్తున్నారు. మరోవైపు ఎవరైతే ప్రజలంతా కూడా సొంత గ్రామాలకి, ఇక్కడ నుంచి కూడా సొంత గ్రామాలకు వెళ్ళే వాళ్ళందరూ కూడా తమ యొక్క ఇల్లుని LHRS సంబంధించి పూర్తిగా చర్యలు తీసుకోవాలని, వీటన్నిటికీ భద్రతగా ఉంచుకోవాలని చెప్తున్నారు. ఎందుకంటే బయట దొంగతనాలు కూడా ఎక్కువ అవుతున్న నేపథ్యంలో ప్రజలంతా కూడా అప్రమత్తంగా ఉండాలని కూడా అటు పోలీస్ శాఖ కొంత హెచ్చరిక చేసింది. ఓవరాల్గా చూసుకుంటే శ్రీకాకుళం జిల్లాలో అయితే సంక్రాంతి సంబరాలు అయితే చాలా ఘనంగా జరుగుతున్నాయని చెప్పవచ్చు. కెమెరామెన్ సూర్యతో బాలు, 10 టీవీ, శ్రీకాకుళం జిల్లా.